మా ప్రపంచంలో నాకు తప్ప అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చేసుకున్న వాళ్ళు ఏ సుఖపడ్డారు, చేసుకుని నువ్వే సుఖపడతావు. ఇప్పటికే 35 దాటిని, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే పిల్ల కూడా దొరకదు. అయినా నాకు ఒక డౌట్ మావా. నీకు వచ్చే డౌట్ తీర్చడానికే కానీ పుట్టింది. అంటే చెప్పాడు అనే అది కాదు మావా. పెళ్ళైన తర్వాత శోభన్ గదిలో భర్త భార్యతో ఏం మాట్లాడతాడు? ఇదేం డౌటా? నీకు పొందమే డౌట్? చెప్పు మావా, నీకు పెళ్ళైంది కదా, నువ్వు మీ ఆవిడతో ఏం మాట్లాడుంటావు? మా ఆవిడ నన్ను ఎక్కడ మాట్లాడిచ్చింది? అచ్చి తప్పు మామ, అలాంటి చెప్పకూడదు. అది కాదు మావా, విషయం తెలియకపోతే కాబోయే భార్య దగ్గర మనం తేలికైపోము. అలాగంటావా? అయితే నిజంగా నీకు పెళ్లి వచ్చింది రోయ్. వచ్చింది కాదు మావా, వచ్చి వెళ్ళిపోతుంది. రాత్రి నిద్ర పట్టట్లేదు. పరిస్థితి బహుత్ గంభీర హే మావా. అయితే అర్జెంటుగా నీకు పిల్లలు వెతకాలి. భయపడక మామా, నేను విన్నాను, నీకు నేను ఉన్నాను. నా అందమైన గుండెలోన గూడు ఉన్నది, ఆ గూటిలో నీకి చోటు ఉన్నది. మనసైనా ఓ చిన్న దాన ఒక మాట వింటావా? సిగ్గుపడే ఓ చిలకం, సిగ్గుపడే ఓ చిలకం. టిఫిన్ రెడీ అయిందా? ఆఫీస్కి వెళ్ళాలా? అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను, ఒక్కదాని కూడా సాయం చేయవా? అబ్బా, అంత కష్టపడి ఏం చేసావు? నీకోసం జీడిపప్పు ఉప్మా చేశా. జీడిపప్పు ఏది? నేను వీక్ గా ఉన్నా కదా, అందుకే జీడిపప్పు మొత్తం నేను తినేసా. సిగ్గు లేకుండా ఈ మిగిలిన ఉప్మా తినే. అసలు నీకు సిగ్గుందా? కొద్దిగా బుద్ధి ఉందా? ఆమె తల్లిదండ్రి పిల్లలని అన్ని నేను చేసి పెడుతుంటే ఇవన్నీ మాట్లాడతావే. తల్లి లేని పిల్లలు సరే, నేను పిల్లలు తల్లి అయ్యే వయసు వచ్చింది. ఒక్క సంవత్సరమైనా చూసావా? నాకు ఆడపిల్లలు నేను సిగ్గు అడగల నీకు? అక్కర్లేదు, పెళ్లి బ్రోకర్కి కబుర్ చేశా, వాడు వస్తున్నాడు. 2 సంబంధాలు తీసుకురమ్మన్నాను. రెండెవరికి? ముందు నాకు, తర్వాత నీకు. అసలు నీకేంటి పెళ్లి? అమ్మా, నువ్వు పెళ్లి చేసుకొని పోతే నా దేవుడు చూస్తారు, అందుకే ముందు నేను పెళ్లి చేసుకొని తర్వాత నీకు చేస్తా. ఈ జన్మకి నీకు సిగ్గురాదు. పోవే డిపంగా ఉందానా? ఇదేంటి ఉప్మా వదిలేసిపోయింది. వద్దు వద్దు అంటే రాగా తీసుకొచ్చావు. ఇప్పుడు ఎందుకు లేవో నువ్వు పైకి వెళ్ళు, నేను కిందే ఉంటాను. అయినా నీ బంధువులకి నేనేందుకు మావా? నీకే మెంటలా? సరే మొండోడు కానీ వెళ్ళు, నేను వస్తాను. బాబా, కొడి తింటావా? కుక్కర్ కూడా తింటా. ఎవరు బాబా? ఆడు నా మామ. మనం చెప్పాను కదా నీకు వీడి గురించే. ఓ, నీకు మామ అయితే నాకు వరుసకి బాబే అవుతాడు. రా బాబా, రా బాబా. ఉరి ఉరి ఉరి, ఏంద్రా ఇది? ఎవతురా ఇది? నా మరదల మామ. వరుస ప్రకారం నీకు కూడా మరదలే అవుతుంది. బాబా, చికెన్ తింటావా? చికెన్ లేదు, తోడు లేదు. రే మామ, ఇదెక్కడ సంతరా? వెళ్ళిపోదాం పదా. నేను పోతున్నా, నువ్వు ఉండు. నీకున్న డౌట్లు అన్ని తీర్చుకో. మనోడే ఇగో, వీకున్న అన్ని డౌట్లు తీర్చు. మొర మాకు వదిలితే పారిపోతాడు. ఓకే, బాయ్ మామ. రే రే, అది కాదు మామ. రే రే రే, ఇదిగో పక్కకు జరుగు, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు బాబా? నేను ఉన్నా కదా. ఇదిగో ఇవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకో బాబా, నేను అందంగా లేనా? నేను వెళ్ళాలి. వెళ్ళాలనుకునేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబా? అది కాదు, ఇదిగో ఇవన్నీ నాకు అలవాట్లేదు. అది కాదు బాబా. ఇంకో నాకు ఇష్టం లేదు చెప్తున్నానా? నా మాట విను. చెప్తే అర్థం కావట్లేదు నీకు? ఆడదాన్ని నేనే కావాలని నీ దగ్గరికి వస్తుంటే నన్నే వద్దంటున్నావు కదా. ఈ జన్మలో నీకు శోభనం కాదు, ఇదే నా శాపం. ఇదిగో నీకు దండం పెడతాను, ఇలాంటి శాపాలని పెట్ట మాకు. చూడు, నీ మీద నాకు మనసు లేదు. మనసు లేని చోట కోరికలు కలగవు. సరే వెళ్ళండి. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. హలో హలో సార్, హౌ డు యు డు సార్?
నా మామ సార్. ఈ అమ్మాయి ఎవరు? మా అన్నయ్య సార్. ఆ అమ్మాయికి చెల్లెలా? అనుకుంటా సార్. అనుకోవటం ఏంటరా దరిద్రుడా? వాడిని మామ అంటున్నావు, దాన్ని చెల్లి అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏంటి సార్ ఈ దారుణం? నేను మా బావ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీకేంటి ప్రాబ్లం? బావా ఏంటి నీకు నాకు పెళ్ళి ఎలా కుదురుతుంది? బావా మామా ఎస్ఐ గారు ఏంట్రా కన్ను కొడుతున్నావు? ఏంటి కదా? ఇందులో కదేముంది అన్నయ్య? ఎవరిని? నన్నే? నిన్నే అన్నయ్య. అన్నయ్యని అన్నయ్య అనుకుంటే ఇంకేమంటారు అన్నయ్య? అంతే మరి, అందరూ నీకు అన్నయ్యలే. ఒక్క మా బావ తప్ప. ఇక్కడ ఏదో జరుగుతుంది, నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఏంటి సార్ మీకు తెలిసేది? మొదటి నుంచి ఇక్కడే ఉన్నా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు. మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సార్ నేను చెప్తాను సార్, మీరు లోపలండి. నేను లోపలండి సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి ఒక్కసారి లేదు సార్. కొంచెం ఒక్కసారి పోదు సార్, ప్లీజ్. ఏదో ఒకటి పోదాం సార్, ప్లీజ్ సార్. అది అది కాదు సార్, 5 ఇవ్వగలం సార్. అంతే ఉన్నమాట, కొద్దిగా చెప్పుకోండి. 5 ప్లీజ్ సార్. ఈ ఒక్కసారి నా మాట ఈ ఒక్కసారి సార్. మళ్ళీ ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మీ అక్కడ ఒక్క 5,000 బ్యాలెన్స్ చేశారు. ఒక 5,000 పుట్టి తొందరగా. దరిద్రుడు నీతో వచ్చినందుకు నాకు కావాల్సింది ఏది? ఇగో నీ అకౌంట్ పంపిస్తున్నాను. నీ దరిద్రం ఒకటి వస్తే ఇలాగే ఉంటుంది. ఓకే అమ్మా, మీ పెళ్ళికి పిలవండి. వస్తా, 116 గిఫ్ట్ ఇస్తా. ఏడ్చావు. ఆ? ఏంటి? అదే అన్నయ్య, వేడి చాలు. సూప్ తీసుకుంటావా అని అడుగుతున్నా. వద్దు. చికెన్ తింటావా అన్నయ్య? వీడిని కోసి పెట్టు. ఆయనకేంటి స్టేషన్ మొత్తానికి సరిపోద్ది. నేను శనివారం నీసి తిన్నాం. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఏంట్రా? పప్పు అరటి మొహన్ కదా ఆల్రెడీ పోయాడు రా. పోయాడు కాబట్టి అన్నాను రా. ఎందుకంటే నటిక పొల కొట్టాడు. బాధపడక మావా, ఢిల్లీ కావాలంటే రేపు రిస్క్ చేయాలి. ఈసారి ఇక్కడ కాదు, నేను సింగపూర్ తీసుకుపోతా. సింగపూరా? ఇగో సింగపూర్ కాక నీతో పాటు మాదాపూర్ కూడా రాను. పోరపో చూడా. బాయ్, వస్తున్నా. ఇదిగో అబ్బాయి, ఈ సంబంధం నీకు కరెక్ట్గా సరిపోతుంది. కుర్రాడు అచ్చం జుట్టు లేని కమల్ హాసన్లా ఉంటాడు. అంత పెద్దోడా? మీ అక్కగారి వయసు 62 సంవత్సరాలు కదా. ఈడు చూడు బాగుంటుంది. నాలా అందంగా స్టైల్గా సోర్మలా ఉంటాడా? నాలా స్టైల్గా రజనీకాంత్ లాగా ఉంటాడు. నేను చూసుకుంటాను కదా. మై ఊనా? ఎవరు కావాలండి మీకు? సంబంధం కోసం వచ్చానమ్మా. మీ నాన్నగారు ఉన్నారా? ఇదేంటి ఇదే నన్ను సిగ్గుపడుతుంది. నేను చూసి కదా, నన్ను చూసి సిగ్గుపడుతుంది. నేను చూస్తే ఆ ఒక్క అమ్మాయి ఏంటి ఊరే సిగ్గుపడుతుంది. ఒకదానికి నీవే సొగసు కాదను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను బేదటికి రావే టక్కుం 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 టక్కుం. నానా, మ్యారేజ్ బ్రోకర్ వచ్చారు. ఆయనతో పాటు ఇంకో అతను కూడా వచ్చారు. వచ్చాడా ఫారెస్ట్ ఫెలో? మొన్న రమ్మంటే ఈరోజు వచ్చాడా? నా చేతిలో చచ్చాడేవాడు. జాగ్రత్తగా మాట్లాడి ఈసారైనా సంబంధం సెట్ చేయి. నువ్వు చెప్పావు కాబట్టి ఈసారి బతికిపోయాడు వాడు. నేను చెప్పాను కదా, ఏనే రామకృష్ణ, ఏనే శివశంకర్ గారు. కుర్రాడు ముదరలా ఉన్నాడే. మా అక్కకు కూడా 60 దాటాయి. సర్లే, ఈడు చూడు బాగుంటాయి. ఏంటంటే ఇది మర్యాద మనం లేదా? నా ఇష్టాలతో పడలేదా? పిల్లల్ని చూడక్కర్లేదా? ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? వచ్చిందండి వయ్యారి. సంబంధాలు మాట్లాడుకుంటున్నాం. ఎవరికి? నాకే. ఏ నీకనుకున్నావా? ఈ వయసులో నీకు పెళ్లి కావాలా? అవును, కావాలి. ముందు నాకు పెళ్లి చేయి, తర్వాత నువ్వు ఏ గంగలైనా దూకు.
చూడమ్మా నీ పెళ్లి చేయాలంటే దంపతులు పీట మీద కూర్చోవాలి కదా, అందుకే ముందు నేను పెళ్లి చేసుకొని తర్వాత నీ పెళ్లి చేస్తా. మళ్ళీ పెళ్లి మాట చెప్తే పేరు పెట్టుకుని నీ గుర్ర పొలం కొడతా. ఇంతకు మీరు మా అక్కగారి పెళ్లి చేసుకుంటారా లేదా? నువ్వు ఉండవయ్యా నీదో గోడ. ముందు ఈ గోడ తేలాలి కదా. అమ్మాయికి నేను నచ్చ చెప్తా కదా. ముగ్గురిని ఊరేసి చంపుతా. ఫస్ట్ గెట్ అవుట్. అమ్మో, నువ్వు ఎక్కడికి పోతున్నావు? నువ్వే కదా పొమ్మన్నావు. లోపలికి పోయి వంట చేసుకోపో. పెళ్ళాలనే మగాడంటే అందరికీ లోపైపోయింది. నీ సంగతి తేలుస్తానే.